రాజ్యసభ ఎన్నికలు తెలంగాణలో రాజకీయంగా కాకరేపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బారాస ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ పదవీకాలం ముగియనుంది. వీరి స్థానంలో కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంది. ఫిబ్రవరిలోనే ఎన్నికలు పెట్టేస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఇప్పుడు ఉన్న బలాబలాల ప్రకారం అయితే అసెంబ్లీలో మెజార్టీ శాసనసభ్యుల సంఖ్య ఉన్న కాంగ్రెస్ కు 2 సీట్లు ఖాయం. బీఆర్ఎస్ కు 1 దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ కాంగ్రెస్ 3వ స్థానానికి పోటీ పడితే మాత్రం బీఆర్ఎస్ కఠిన పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో నిన్న గాంధీ భవన్లో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై పీఈసీ కమిటీ చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, కేసీఆర్లకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైనా ఎప్పుడైనా తనను కలవచ్చని, సమస్యలను తన దృష్టికి తీసుకురావచ్చని సీఎం రేవంత్ బహిరంగంగానే తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాదు, కేసీఆర్, కేటీఆర్ కూడా ప్రజా సమస్యలపై తమను కలవచ్చని తెలపటం చర్చనీయాంశమైంది. నేను అందుబాటులో లేకుంటే డిప్యూటీ సీఎం భట్టిని కలవచ్చు. ప్రజా సమస్యల పరిష్కారానికి మేమెప్పుడైనా సిద్ధంగా ఉంటామని చెప్పారు. పులి కేసీఆర్ బయటకు వస్తుందని, ఆయన వస్తే ఏదో జరుగుతుందన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన బయటకు వస్తే బోన్లో వేయడానికి ప్రజలు, యువత సిద్ధంగా ఉన్నారని సెటైర్స్ వేశారు సీఎం రేవంత్. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని రేవంత్ తెలిపారు. ఇరిగేషన్ శాఖలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిపై ఎంక్వైరీ కోసం సిట్టింగ్ జడ్జిలను కేటాయించాలని చీఫ్ జస్టిస్ కు లేఖ రాశామని రేవంత్ తెలిపారు. ఈ శాఖలో అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ ఇప్పటికే మొదలైంది. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై చట్ట ప్రకారం విచారణ మొదలుపెట్టామని పేర్కొన్నారు. ఒకవైపు తమను కలవటానికి ఛాన్స్ ఇస్తూనే గులాబీ అధినేత కేసీఆర్కి జైలు భయం పెట్టారని ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.